వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వర్మ ఎన్వీఎస్ఎస్ వర్మ విషయంలో అసలు తప్పు పవన్ కళ్యాణ్దేనా అని చెప్పి మనం టైటిల్ పెడతాం జరిగింది. గత కొన్ని రోజులుగా మనం చూసినట్లయితే వరుసగా పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలు, పిఠాపురం కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు టీడీపీ వర్సెస్ జనసేన అన్న సిచ్యువేషన్ తెర మీదకి తీసుకొస్తూ ఉన్నాయి. యాక్చువల్గా ఈరోజు చూస్తే కూటమి ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామిగా ఉంది. అటు లోకేష్తో కానీ, ఇటు చంద్రబాబు నాయుడుతో కానీ, లేదా ఇటు పవన్ కళ్యాణ్తో కానీ వాళ్ళ ముగ్గురు మధ్య ప్రభుత్వంలో ఎంత స్ట్రాంగ్ బాండింగ్ ఉందో అటు వ్యక్తిగతంగా కూడా వాళ్ళ ముగ్గురు మధ్య అంతే బాండింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ లోకేష్ సంబోధిస్తున్న తీరు మాటకు ముందు అన్న అంటూ, ఇక పవన్ కళ్యాణ్ కూడా అదే స్థాయిలో చంద్రబాబు నాయుడిని గౌరవిస్తున్న తీరు, 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరు మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఎన్నో రకాలుగా వైఎస్ఆర్సీపీ అటు పవన్ కళ్యాణ్ని ప్యాంపర్ చేస్తూ పవన్ కళ్యాణ్కి అవమానం జరుగుతుందంటూ ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ చాలా సమయమే పాటిస్తూ వస్తున్నారు. టీడీపీని నిలబెట్టామంటూ ఆయన పిఠాపురం కేంద్రంగా జరిగిన ఆవిర్భావ సభలో మాట్లాడితే దానికి సంబంధించి టీడీపీ నుంచి కొంత కేడర్ నుంచి అసంతృప్తి అయితే వ్యక్తమైంది. అప్పటికి దాన్ని కూడా ఆయన పూర్తి స్థాయిలో నల్లిఫై చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు మరో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పేసి. అలా ఎక్కడైనా సరే తన వైపు నుంచి తప్పులు జరిగినా పవన్ కళ్యాణ్ వాటన్నిటిని కూడా ఇప్పటిదాకా సెటరైట్ చేస్తూ వచ్చారు ఆయన పాపం. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఇన్ని ఇష్యూస్ని అంత సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్. ఎందుకంటే అవి చెప్పుకోవాలి కూడా మనం ఇక్కడ. ఎన్నికల కంటే ముందు ఎన్నోసార్లు టీడీపీతో పొత్తుల దిశగా చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు కొద్ది రోజులు ఇనిషియేట్ చేశారు, పవన్ కళ్యాణ్ ఇనిషియేట్ చేసినా అది ఒక కొలిక్ అయితే రాలేదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి జైల్లో ఉంచే ప్రయత్నం చేశారో ఆ రోజు అందరికంటే ముందుగా ఈ విషయంలో ఇనిషియేట్ తీసుకున్న వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణే. స్వయంగా ఆయనే చంద్రబాబు నాయుడిని పరామర్శించేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లే ప్రయత్నంలో ఆయన పోలీసులు అడ్డుకోవడం కానీ, ఆయన రోడ్డు మీదే ఆ రోజు పడుకొని మరీ నిరసన తెలపడం కానీ మనం చూసాం. ఏకంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడే చంద్రబాబు నాయుడుతో ములాఖత్ అయిన తర్వాత బయటకు వచ్చి మరీ తన పొత్తుల్ని అనౌన్స్ చేశారు ఆయన. ఇది నిజంగానే పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక సాలిడ్ స్టెప్. ఇది తర్వాత చాలా రాజకీయంగా ఏపీలో కీలక పరిణామాలకు వేదికైంది ఎవరు, వాటన్నింటినీ ఇనిషియేట్ చేసింది ఎవరు అంటే అదే పవన్ కళ్యాణే. అందులో ఎవరికి కూడా డౌట్ లేదు. ఇక అట్ ద సేమ్ టైం ఆ తర్వాత ఎప్పుడైతే వీళ్ళిద్దరూ జోడీ కట్టారో ఆ తర్వాత రోజుల్లో బీజేపీ కూడా వీళ్ళ వైపు చూసింది. తాను చేయించుకున్న సర్వేల్లో కూడా వీళ్ళిద్దరూ జనసేన టీడీపీ కలిసి సంచలనం చేయబోతున్నాయన్న రిపోర్టులు రావడంతో కేంద్రం కూడా అలర్ట్ అయింది. ఈ క్రమంలో ఈ ఇనిషియేషన్ అటు పురంధేశ్వరి అండ్ దెన్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ముందుని నడిపించారు. బీజేపీ కూడా వచ్చి వీళ్ళతో కలవడం జరిగింది. దట్స్ ఫైన్, అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఇక టికెట్ల విషయానికి వచ్చేటప్పటికే పవన్ కళ్యాణే చాలాసార్లు తగ్గే ప్రయత్నం చేశారు. ఆయన కొన్ని సీట్లను ఆయన సాక్రిఫైస్ చేయడం జరిగింది. తాను ఎక్కడైనా ఒక డైలాగ్ చెప్పినట్టు త్రివిక్రమ్ ఆయనతో చెప్పించారు ఆ డైలాగు, ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అని, అత్తారింటికి దారేది మూవీలో. అలాగా ఎన్నోసార్లు తానే తగ్గుతూ తన పార్టీని కన్విన్స్ చేసుకుంటూ ముద్రగడ్డ లాంటి వాళ్ళు తను టార్గెట్ చేసుకుంటున్నా వాళ్ళందరినీ మౌనంగా భరిస్తూ ఆయన మొన్నటి ఎన్నికల్లో 21 సీట్లకే పరిమితమయ్యారు. ఆ 21 సీట్లో కూడా 100% స్ట్రైక్ రేట్ సాధించి నిజంగానే ఒక రియల్ హీరోలాగా కీలకమైన వ్యక్తిగా నిలబడ్డారు ఈరోజు పవన్ కళ్యాణ్. దాంట్లో డౌట్ ఏం లేదు. అయితే ఆయన పిఠాపురం నుంచి పోటీ చేద్దామని నిర్ణయించుకున్న తర్వాత అక్కడ అప్పటికే వర్మ చాలా సీనియర్ లీడర్గా పాతుకుపోయినారు. తనకు కూడా ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే ఉంది. పార్టీలకు అతీతంగా నిజంగానే వర్మకు అక్కడ పిఠాపురంలో చాలా ఒక సాలిడ్ ఇమేజ్ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేద్దాం అనుకున్నారో అప్పుడు చంద్రబాబు నాయుడు వర్మని పిలిపించుకుని మాట్లాడారు. వాళ్ళ అనుచరులను అందరినీ కూడా చల్లబరిచే ప్రయత్నం చేశారు. ఇక ఈ క్రమంలోనే వర్మ పవన్ కళ్యాణ్ కోసం సీట్ త్యాగం చేయడానికి ముందుకు వచ్చారు. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. ఎందుకంటే బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఆ రోజు వర్మ తన సీట్ని వదులుకున్నారు. ఇది వాస్తవం. అక్కడి నుంచి మనం చూస్తే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎప్పుడైతే ఆయన కన్ఫర్మ్ అయిపోయిందో పోటీ చేయడం, అప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో వర్మ ఇంటికి వెళ్ళడం జరిగింది. వర్మ ఇంటికి వెళ్ళి నా గెలుపు నీ చేతుల్లో పెడతానంటూ ఆ రోజు మాట్లాడారు. మీడియా ముందు కూడా తీసుకొచ్చారు ఆయన్ను. ఇక అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ మిగతా చోట్ల ప్రచారంలోనో మిగతా విషయాల్లోనో హడావిడిగా చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయిన పరిస్థితుల్లో నిజంగానే ఆ ప్రచార బాధ్యతను కూడా వర్మ తన భుజాలకు ఎత్తుకున్నారు. ఇక ఇల్లు తిరిగి ఆయన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో చాలా భారీ మెజారిటీ సాధించిన తర్వాత కూడా వర్మని అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ గౌరవించారు. మనం చూసుకున్నట్లయితే ఆయన్ని ఎక్కడికి వెళ్ళినా ఏ వేదిక మీదైనా ఆయనకు అదే స్థాయిలో గౌరవం ఇస్తూ మీ వల్లే నాకు అంత మెజారిటీ వచ్చిందంటూ కూడా ప్యాంపర్ చేసే ప్రయత్నం చేశారు. అంతవరకు బాగానే ఉంది. బట్ నామినేటెడ్ పోస్టుల విషయంలో మాత్రం వర్మకి అన్యాయం జరిగింది అనేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే వర్మకి పోస్ట్ ఇద్దామని టీడీపీ ఆగిందా, లేకపోతే వర్మకి ఇంకా ఏదైనా మంచి పదవి ఇద్దామనే ఆలోచనలో బాబు గారు ఉన్నారో కానీ, చంద్రబాబు నాయుడు ఉన్నారో కానీ, బట్ వర్మకి నామినేటెడ్ పోస్టుల విషయంలో అన్యాయం జరిగింది అనేది ఆయన అనుచరుల ఆవేదన. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే
అక్కడ ఆల్రెడీ ఎంపీగా ఉన్న ఉదయ్ శ్రీనివాస్తోని వర్మ అనుచరులకి ఉదయ్ శ్రీనివాస్కి మధ్య పడట్లేదు. చాలా రకాలుగా ఒకరిపై ఒకరు ఆధిపత్య పూర్వ ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇది అటు తిరిగి ఇటు తిరిగి ఎలాగ వెళ్ళిందంటే జనసేన శ్రేణులు కొంతమంది వర్మని నిజంగానే అక్కడ విలన్గా చూస్తున్న పరిస్థితి ఉంది. అలా పోర్ట్రైట్ జరుగుతుంది వర్మకి సంబంధించి. బట్ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం వాళ్ళిద్దరు బాండింగ్ చాలా చక్కగా ఉంది. ఇటీవలే పిఠాపురంలో కొన్ని శంకుస్థాపన కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటే వర్మ అక్కడే ఆయన పక్కనే నుంచుని ఆ శిలాఫలం పక్కన పవన్ కళ్యాణ్తో షేక్ హ్యాండ్ ఇస్తూ మనకు కనిపిస్తూ ఉంటారు. సో పవన్ కళ్యాణ్ విషయంలో చాలా క్లారిటీ ఉన్నప్పటికీ బట్ దీన్ని ఎక్కడ వర్మ మీద ఆ స్థాయిలో ఒక దాడి జరుగుతుంటే ఎందుకు పవన్ కళ్యాణ్ ఖండించట్లేదు అనేది టీడీపీ అభిమానుల కోరిక, ఒక చర్చ. మనం చూసినట్లయితే స్వయంగా ఆవిర్భావ దినోత్సవ వేదికగా నాగబాబే కర్మ అంటూ కూడా వర్మను ఉద్దేశించి ఇండైరెక్ట్గా మాట్లాడారు. అదే వేదిక మీద నుంచి పవన్ కళ్యాణ్ ఒక మాట, వర్మే మన గెలుపులో వర్మ కీలక భాగస్వామి, మనకు అండగా నిలబడ్డారని ఒక మాట అని ఉంటే అది అంత దూరం వెళ్ళకపోదురు. ఎప్పుడైతే నాగబాబు ఆ వేదిక కేంద్రంగా డెలివరీ చేసిన డైలాగ్ నిజంగానే వర్మ వర్సెస్ జనసేన అన్న పరిణామాలను తీసుకొచ్చాయి. ఇంకా తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడు దళితులకు సంబంధించిన ఇష్యూ కావడం కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు మీడియా ముందు జనసేన అధ్యక్షుడు లోకల్గా ఉన్నాయని ఆయన మాట్లాడుతూ ఏదైతే కొన్ని దుష్ట శక్తులు జనసేనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి అంటూ కూడా ఇండైరెక్ట్గా వర్మను ఉద్దేశించి ఆయన కామెంట్ చేయడం, ఇవన్నీ కూడా డైజెస్ట్ కావట్లేదు కింద స్థాయి ద్వితీయ స్థాయి నేతలందరికీ కూడా. అసలు అనవసరంగా అన్నెసరీగా వర్మను టార్గెట్ చేయడం ద్వారా ఈ స్థాయిలో నెగిటివిటీ మూట కట్టుకుంటుంది అక్కడ జనసేన అన్న చర్చ జరుగుతోంది. ఒకవైపు అటు పవన్ కళ్యాణ్కు ఇటు వర్మకి మధ్య ఏమీ ఈగో క్లాషెస్ లేవు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భం అయితే లేదు. పవన్ కళ్యాణ్ కూడా ఆ డిగ్నిటీ లెవెల్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు వర్మ విషయంలో. వర్మ కూడా అదే స్థాయిలో అటు చంద్రబాబు నాయుడు అయినా ఇటు పవన్ కళ్యాణ్ అయినా ఎక్కడ ఇప్పటిదాకా ఆయన పల్లెత్తు మాట అన్న పరిస్థితి లేదు. ఇలాంటి తనకి పదవి రాకపోయినా ఇన్ని నామినేటెడ్ పోస్టులు తన కళ్ళ ముందుగా ఎంతోమందికి వెళ్తున్నా ఎక్కడ వర్మ నోరు జారి మాట్లాడిన సందర్భం మనం చూడం. ఆ హోందాతనాన్ని ఆయన తీసుకెళ్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా వర్మ అంటే అంతే సూపర్గా ఉన్నారు. కానీ ఈ మధ్యలో వచ్చిన నేతలంతా కూడా ఈ రోజున జరిగింది ఒకటైతే దాన్ని ఇంకో రకంగా పోర్ట్రైట్ చేస్తూ నిజంగానే వర్మ వర్సెస్ జనసేన అన్న పరిణామాలు అక్కడ తీసుకురావడం జరిగింది. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఈరోజు అక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే ఈ అనుమానాలకు ఈ సందేహాలకు తావివ్వకుండా వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా స్వయంగా పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేయాలి అని చాలామంది కోరుకుంటూ ఉన్నారు వర్మ విషయంలో. వర్మ అది టీడీపీ అయినా మా సపోర్టరే వర్మ అన్న విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడితే బాగుంటుంది అనేది ఒక చర్చ. ఎందుకంటే ఎన్నికలకు ముందు మనం చూసాం ఇలా ఇప్పుడున్న వర్మ పరిస్థితి అప్పుడు మనం చూస్తే నాదెండ్ల మనోహర్కి రావడం జరిగింది. ఆయన కూడా ఒక దశలో పవన్ కళ్యాణ్కి అత్యంత అనుంగు ఫాలోయర్గా ఉన్న ఒక దశలో సఫికేషన్ ఫీల్ అయ్యారు పార్టీ నుంచి. కొన్ని విమర్శలు చోటు చేసుకున్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టేలాగా పవన్ కళ్యాణ్ ఆ రోజు ఒక కీలక ప్రకటన చేశారు. నాదెండ్ల మనోహర్ని టార్గెట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే పార్టీ నుంచి వెళ్ళిపోవాల్సిందే, నాదెండ్ల మనోహరే పార్టీకి అన్ని అంటూ కూడా ఆ రోజు మాట్లాడారు. ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ని ఎక్కడా కూడా సోషల్ మీడియా వేదికగా కానీ ఎక్కడా ఒక మాట మాట్లాడడానికి జనసేన శ్రేణులకు ధైర్యం చాలలేదు ఎవరు కూడా. సో అలా ఆ పార్టీ నాదెండ్ల మనోహర్ని ఓన్ చేసుకుంది. ఆయన ఈరోజు మంత్రిగా కూడా ఉన్నారు గెలిచి తెనాల నుంచి సివిల్ సప్లైస్ శాఖ. సో అలాగే వర్మ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఈ అన్నెసరీ టాక్స్కి పులి స్టాప్ పెట్టే విధంగా వర్మకు సంబంధించి ఒక కీలక ప్రకటన చేయాలి అనేది అటు టీడీపీ నుంచి అటు జనసేనలో ఒక హుందాతనంగా రాజకీయాలు చేసే వాళ్ళ నుంచి వస్తున్న ఒక మాటగా చెప్పాలి. మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ నిజంగానే ఈ ఇష్యూని ఎంత త్వరగా సార్ట్ అవుట్ చేసి ఒక పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తే పిఠాపురంలో అంత హెల్దీ వాతావరణం ఉంటుందనేది చాలామంది విశ్లేషకులు చెప్తున్న మాట. మరి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఎంతవరకు వర్మని దగ్గర తీసే ప్రయత్నం చేస్తారు, ఈ వివాదాలకు అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తారన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.